రైట్ బ్రేకింగ్ న్యూస్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ తప్పుడు ఆరోపణలు చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత తట్టెడు మట్టి కూడా తీయలేదని అంటున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత పాలమూరు కోసం 7,000 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు బీఆర్ఎస్ హయాంలో 27,000 కోట్లు ఖర్చు చేశారని వివరించారు. 90% పనులు పూర్తి చేశామని చెప్పుకోవడం సరికాదన్నారు. ఇంకా ప్రాజెక్టు పూర్తి కావాలంటూ 83,000 కోట్లు అవసరం అవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేపు అసెంబ్లీలో నీటి కేటాయింపులపై చర్చ సందర్భంగా ప్రజాభవన్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళు జియో ఇచ్చింది 10th జూన్ 2015 జియో ఇచ్చింది. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాస్ట్ 35,000 కోట్లని. వాళ్ళ హయాంలో ఖర్చు పెట్టింది 27,000 కోట్లు. ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్, ఆయకట్టు కాలువలు, ఆయకట్టు పనులు అంతా పూర్తి చేయడానికి మేము లెక్కలతో సాగు పెడతాం. 80,000 కోట్లు దాటుతుంది. మరి 80,000 కోట్ల పనులకి 27,000 కోట్ల పనులు చేసి మేము 90% పనులు చేయడం అనేది ఎంత సత్యదూరమైన విషయమో యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించాలి. 2015లో జియో ఇచ్చి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 7 ఏళ్ల తర్వాత 13 సెప్టెంబర్ 2022 సంవత్సరంలో సెప్టెంబర్లో 13వ తారీఖున పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదటిసారి సిడబ్ల్యూసికి డిపిఆర్ సబ్మిట్ చేసింది. దాని ఖర్చు చూపెట్టిండ్రు 55,000 కోట్లు. ఆ 55,000 కోట్లు కూడా ఆయకట్టు కాలువలకు అయ్యే ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ లేదు, ఆయకట్టు కాలువలకు అయ్యే పూర్తి వర్క్ కాస్ట్ లేదు. మరి వాళ్ళు ఈరోజు అంటున్నారు, మరి వాళ్ళు ఆ రోజు దిగిపోయినప్పుడే 27,000 కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డి ద్వారా ఒక్కెకరానికి కూడా ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై 7,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది.